లోక్సభ ఎన్నికల ఫలితాలలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాజా మాజీ ఎంపీ మాలోద్ కవిత తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఓటరు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు పోరాటం అన్నది కొత్త కాదు అని, గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కృంగిపోయేదే లేదు అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చేదాకా ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, ప్రజల పక్షాన నిలిచి కలబడుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు రవీందర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసిన ఆ కమిటీ సభ్యులకు కావచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ మా ఇద్దరు ఎమ్మెల్సీలకు కావచ్చు, దాంతో ప్రధానంగా వద్దిరాజు రవిచంద్ర గారు తను మాకు ఒక పెద్ద దిక్కై ఎక్కడున్నా ఏ ఇబ్బంది మమ్మల్ని కోఆర్డినేట్ మా అందరి నాయకులు మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిగా వారు కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా మీడియా ముఖంగా ఈ 7 నియోజకవర్గాల్లో నేను గెలవాలని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తి శిరస్సు నుంచి నమస్కారం తెలియపరుస్తా ఉన్నా. దాంతోపాటు అంటే పోయిన 5 ఏళ్ళు మీ అందరి ఆశీస్సులతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల వరకు గడం విప్పే బయ్యారం ముక్కు పరిశ్రమ కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ చిరకాల మార్చిన గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎన్నో అంటే ప్రతి ఒక్క విషయం మీద గడం విప్పే గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా నాకు ఆశ నుంచి పార్లమెంట్కి పంపించిన 5 ఏళ్ళు. కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా అంటే ఈ 5 ఏళ్ళ టైంలో అటువంటి 2 ఏళ్ళు వచ్చినా కూడా అటువంటి టైంలో కూడా ఎప్పుడు వెనుక తగ్గకుండా ఈ ప్రాంతంలో నా శక్తి వంచన లేకుండా ఎక్కడ ప్రజలకి నా అవసరం ఉందనుకుంటూ ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను పూర్తి స్థాయిగా పనిచేశానని నేను భావిస్తా ఉన్నా. కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక మహబూబాదే కాకుండా రాష్ట్రంలోనే ఒక వేవ్లో అంటే అనుకున్న దానికంటే బీఆర్ఎస్కి కనీసం కొన్ని సీట్లు వస్తే భావించాం, కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అందరు మార్పు అని అనుకున్నారు, కానీ ఆ మార్పు అది ఏందో అది ప్రజల్లో కనబడలేదు, ప్రజల్లో అది భావించలేదు. స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడ్డది. ఏదున్నా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం, ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళం. ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావనతో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళ గెలిస్తే ఉప్పొంగిపోయేవాళ్ళం కాదు, ఓడిపోతే కుంగిపోయేవాళ్ళం కాదు. కాబట్టి ఇవాళ నేను పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహబూబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏ అక్కర వచ్చినా ఏ ఇబ్బంది అయినా ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పారు, ప్రశ్నించే గొంతుగా నవ్వుతానని దీవించండి అన్న. కానీ ఇవాళ ఎలక్షన్స్లో రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా అదే విధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించిందో, ఏదైతే కోరిందో వాళ్ళ కోరిక తీరే వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ అన్నారు, రకరకాల మహిళలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, ఎన్నో అంటే హామీలు ఇచ్చింది. ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందైతే ప్రశ్నించే గొంతుగా ఇలా అయినానో ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇదే ప్రశ్నించే గొంతుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం వేదికల మీడియా ముందు కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ఒకటే గళమే కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా కుంగిపోయేది కార్యకర్తలకు మీడియా ముఖ్యంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్త చాలా అంటే వాళ్ళ ఎలక్షన్స్ లాగా ప్రతి ఒక్కరు 7 నియోజకవర్గాల కార్యకర్తలు చాలా బాగా కష్టపడి నిజంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇప్పుడు బాధపడతా ఉన్నారు. కానీ ఏది ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలకు ఏ ఇబ్బంది అయినా ఎక్కడైనా కూడా అందరినీ కాపాడుకునే బాధ్యత మాదే. ప్రజల పక్షాల నుండి ఖచ్చితంగా కొట్లాడతాము. దాంతోపాటు ఇక్కడ గెలిచిన బలరాం నాయక్ గారు కూడా అభినందన తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ ఎలక్షన్ చూస్తే విచిత్రంగా అంటే అనుకున్న దానికంటే డిఫరెంట్ ఫలితాలు వచ్చినాయి. అంటే ఇంకా గౌరవమైన స్థానంలోనే మహబూబాద్ పార్లమెంట్ ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా చోట్ల కూడా మా బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లో పోయిన పరిస్థితి, కానీ ఇవాళ మహబూబాద్లో ఇవాళ గౌరవమైన స్థానంలో ఉందని భావిస్తా ఉన్నా. ఏ విధంగా అయితే ప్రజలు ఇంతకుముందు ఆదరించారో అదే విధంగా ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎక్కడ వెనుకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉంటూ, ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ, ప్రజా గొంతులో ఉంటూ ఖచ్చితంగా మీ కవితగానే ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటాను.